క్వింటాల్ మూడు కాలంలో తగ్గు పెడతా ఉంటారు. అంటే మీద 5-6 రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. 30 క్వింటాలు అంటే 75 సంచులు 3 కిలోల కన్నా అంటే 25 రూపాయల కిలో అంటే 5-6 రూపాయలు అవుతుంది. 6 వేల రైతులు కానీ రేవంత్ రెడ్డి పుణ్యమాని బ్రోకర్లు 6,000 రూపాయలు ఎకరం మీద కొంటా ఉన్నారు. 6,000 ఆడుకుంటున్నాడు కాకుండా అయితే అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈయన ఏమంటే మాట్లాడలేదు. నేను ఒప్పుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఒప్పుకుంటూ వచ్చావు. బీఆర్ఎస్ పార్టీ మధ్యకుంటూ వచ్చింది. నేను ప్రజలే దేవుడు ఒప్పుకుంటూ వచ్చిన నేను నువ్వు సంతకాన్ని ఒప్పుకుంటూ వచ్చి నువ్వు ఇప్పుడు ప్రజలకు కార్యక్రమం ఈ తొక్కుకుంటూ వచ్చిన తొక్క నీతను మీ తోక కనిపిస్తారు. నీ అన్ని మాటలే ఏం చేస్తాం? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? లేదు. విద్యార్థులకు రీజనబుల్ వచ్చిందా? లేదు. తులం బంగారం వచ్చిందా? లేదు. ఏ పథకం? విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, ఉద్యోగులకు మోసం, రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, మైనారిటీలకు మోసం, బీసీలకు మోసం, దళితులకు మోసం, గిరిజనులకు మోసం. అరే ఎవరికన్నా నువ్వు చేసింది ఒకరికన్నా ఉన్నదా అని అడుగుతావు. మా అక్క చెల్లెలకు నెలకు 2,500 మహాలక్ష్మి అన్నాడు. ఉత్తరే కూర్చున్నాను. మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. जितना केसीआर साहब दिया उतना भी नहीं दिया रेवंत रेड्डी। केसीआर साहब के जमाने में जो पैसा हर साल मुसलमानों को दे रहे थे उसने आधा पैसा भी आज कांग्रेस पार्टी नहीं दे रहा। बात तो करोड़ों में, रेवंत रेड्डी का काम करोड़ों में भी नहीं है। महिला के लिए कुछ भी नहीं मिल रहा। यह दलितुలు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీలకు సప్లై నిధులు కూడా ఖర్చు కావాలంటే సప్లై నిధులు ఖర్చు కాక ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ వారిలో 2.5 సంవత్సరాల్లో ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క నిరుద్యోగికి కానీ ఇంతవరకు సహాయం అనేటువంటి పరిస్థితి లేదు. ఇలా అన్ని వర్గాలు మోసం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను ఇలా మీతో కోరే ఒకటే, కార్యకర్తలు కలిసిమెలిసి ఉండండి. ఆనాడు కేసీఆర్ పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి జరిగింది. మోతే కానీ, అదేవిధంగా నడిగూడెం కానీ, మునగాల కానీ ఆ రోజు కాళేశ్వరం జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో పాలించింది టీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, మంత్రిగా ఉండే, ఎక్కడైనా మోటల్లో మునగాల కాలంలో నడిగూడెం ఎస్ఆర్ఎస్పీ కావాల నీళ్ళు వాడినాయా? టీఆర్ఎస్ వచ్చినాకనే ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ పనులు పూర్తి చేసాం. గోదావరి జలాలను, కాళేశ్వరం జలాలను ఆ ప్రాంతంలో పాలించి చూపించాం. ఇవాళ మా మల్లయ్య యాదవ్ గారు ఓడిపోయినా కోడాలని అనుకున్నాడు. ప్రజలకు రససుఖాల్లో ఉన్నాడు. దానికి అంత ఆన్లైన్ వీడియో కాల్ ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే వీడియో కాల్ మాట్లాడాలి. అది కూడా లోకల్ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా ఒక పెద్ద నాయకుడు పట్టుకుంటే పలానా టైపు క్యాంప్ ఆఫీస్ పోతే ఎక్కడి నుంచో వీడియో కాల్ వస్తారు. ఇలా వీడియో కాల్ ఎందుకే కావాలన్నా మీ కాళ్ళ చేతుల ప్రజలు మీరు ఆలోచించండి. చెప్పుడేమో చాలా చెప్పిండ్రు. ఇలా అంతా ఉంటుంది. 2 రోజుల కోసం వస్తున్నారు. ఏదైనా ఆపద సంపర్కం వచ్చే పరిస్థితి ఉందా? అప్పుడప్పుడు అంతా గాలినే వస్తుంది. గాలినే వస్తుంది. రప్పనప్ప కొబ్బరికాయ కొడుతుండు, మన గాలినే పోతుంది. ఓ బాధ లేదని లేదు, రైతుల కష్టాలు చూసింది లేదు, కార్యకర్తని పట్టించుకునేది లేదు. మీకు తెలుసా? బాగా ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలనుకుంటున్నారు. ఈ కసాయి కాంగ్రెస్ పోవాలి.
కరీంనగర్లో కేసీఆర్ పాలన మళ్ళీ రావాలి అని కరోనా వస్తే 2020-21లో కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కేసీఆర్. 2020-21లో కరోనా వచ్చి బీహార్ హమాలీలకు ఎక్కిపోయింది. అక్కడ బీహార్ చీఫ్ సెక్రటరీకి మాట్లాడి, ఢిల్లీలో రైల్వే మంత్రికి మాట్లాడి ప్రత్యేక రైలు వేసి బీహార్ నుంచి హమాలీలను ఎక్కించి రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు ఉన్నది కానీ కేసీఆర్ ప్రభుత్వం కాదా? కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఇప్పుడు కరోనా అనేది ఏం లేదు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుతూ 15 లక్షలు కొన్నాడు. నువ్వు చెప్పింది 90, కొన్నది 17. ఇంకెప్పుడు కొట్టావు? మరి మన కేసీఆర్ 93 లక్షలు కొట్టారు కదా, 17 లక్షలకే గుండె కొట్టుకుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అదే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు. కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అయిపోయింది. కరోనా కంటే డేంజర్ అయింది. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది, రైతులను ఏడిపిస్తా ఉన్నది. ఇలా రైతులకు అన్ని కష్టాలు. ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలే, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, రైతు బంధు కష్టాలు, పంట అమ్ముకోవాలంటే కూడా కష్టాలు. దీనికి కోలాతో ఆక్రోశ కేంద్రానికి యూరియా అమ్మలే పడుతుంది. యూరియా అమ్మద్దన్నాడు రేవంత్ రెడ్డి. యూరియా అమ్మద్దనుకున్నాడు. యూరియా కూడా బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు రేవంత్ కాలంలో. ఇవాళ ఏదైనా షాప్ పోతే యూరియా అమ్మడు బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. మరి కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా ఉందా? వాళ్ళైతే వేయాల్సిందే కదా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నటి యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. మొత్తానికి యూరియా బిడ్డకు యూరియా బ్యాగ్ పెట్టావు. రేపు రైతులకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని బ్యాగ్ పెట్టదు, మర్చిపోతారు అనుకుంటున్నారేమో. అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు రైతులు, ఏది కూడా మర్చిపోదు. రైతులు ఇవాళ వాళ్ళకి ఒక్కొక్కటి యాద్ వస్తున్నాయి. నేను కొద్దిగా మార్కెట్లో పోతే ఒక అవార్డు ఉన్నది, బిడ్డ కేసీఆర్ మనం ఎంత మంచుకుంటే మేము ఇవాళ వస్తే రేపు కాటా పెట్టుకుని ఎదురు పోదు, 24 రోజులు అయినా వాటి పోతలేవు, ఇది ఏం గవర్నమెంట్ అని చెప్పి తింటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోతుంది కానీ మరి ఒక ఊరికి వచ్చే కనుక వడ్ల కొనుగోలు కేంద్రం చూసుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట